గోదావరి పుష్కరాల గురించి అవును మాట్లాడావు. అవును ఈ టైప్ లో నువ్వు నిరంతరం మాట్లాడితే ఉమ్, రేపు పొద్దున్న నీకు ఒక శక్తి ఉంటది. అవును అరే పవర్ లో ఉండి తను చేయగలిగింది చేశాడరా, రేపు ఈయన వస్తే ఉమ్, మంచి జరుగుతుందిరా అనేది. అని రావాలి ఫీలింగ్. ఎవరిదో మైనింగ్ జరుగుతుంటే, ఇసుక మైనింగ్ జరుగుతాయి, ఇవన్నీ నేను నోరు మెదపను, లిక్కర్ అక్రమంగా జరుగుతుంది నేను నోరు మెదపను, అదేది బెల్ట్ షాపులు జరుగుతుంది నేను నోరు మెదపను అంటే దెన్ నీకు ఛాయిస్ లేదు ఇక. అంతే కదా, ఆ తప్పు దాంట్లో నువ్వు కూడా పార్ట్ అవుతావు. అంతే. అవును నువ్వు భిన్నమైనడివి అని నిరూపించుకోవాలంటే ఒక ఆస్పెక్ట్, లేదా బీజేపీ లాగా సర్దుకుపోయి తర్వాతన నేను వీళ్ళిద్దరికంటే కూడా ఎక్కడెందుకు ఇవాళైనా సరే నేను వీళ్ళిద్దరికి భిన్నం, నా పాలసీలు ఇవి అని ప్రజల ముందుకు వచ్చి ఈ 5 ఏళ్ళు నేను ఈ ప్రభుత్వంలోనే ఉంటాను, ఈ పాలసీలు అమలు కోసం తర్వాత నేను ముఖ్యమంత్రి పదవికి వస్తానని చెప్పగలగాలి. అలా చెప్పేంత వరకు ఇవన్నీ కూడా అనవసరంగా. ఒకటే నేను అనేది ఏంటంటే, నువ్వు చేయదలుచుకుంటే రెబల్ గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతావు, మాట్లాడు ఓపెన్ గా. లేదా తెలుగుదేశం మనం చంద్రబాబు గారే మన ముఖ్యమంత్రి, ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోతుంది అంటావా, అదే పాయింట్ మీద ఉండిపో, ఇంకెక్కువ మాట్లాడద్దు. కులాన్ని గురించి నువ్వు పొగడొద్దు, తిట్టద్దు, అది అవును, కుల ప్రస్తావన చెయ్యక అది మంచిది. కానీ ఒకటి అంటే కులం వద్దు, పదవి